నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. 2025 మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలేంటో తెలియచేద్దాము. అలాగే మనం 12 రాసుల వారికి, ప్రతి రాశి వారికి కూడా మార్చి నెలలో ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? మంచి, చెడులు ఏవి? అన్నది మనం ఇప్పుడు తెలియచేస్తున్నాము. హ్మ్. అయితే అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది? ఈ వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళే. అలాగే అనురాధ నక్షత్రం నా, నీ, ను అక్షరాల మీద పుట్టిన వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళే. అలాగే జ్యేష్ఠ నక్షత్రం నో, యా, యో ఇలా 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళు. అయితే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎప్పటినుంచో అనేక సమస్యలు, అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సతమతం ఏంటంటే, ఆర్థికపరమైనటువంటి విషయాలలో బాగా నష్టపోవడం, నష్టపోయి ఉన్నారు కూడాను. ఆర్థికపరమంగా అంటే లక్షల్లోనూ, కోట్లల్లోనూ అంటే ఎవరెవరి స్తోమతను బట్టి, ఎవరెవరి స్థాయిని బట్టి అధికంగా నష్టపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇదే కాకుండా ఒక చోట స్థిరంగా నివాసం లేకుండా స్థాన చలనాలు అంటే ఒక 4, 5 స్థాన చలనాలు కూడా అనుభవించున్నారు. ఒక చోట స్థిరంగా నిలబడేది లేకుండా అటు గృహపరంగా కావచ్చు, లేదంటే నివాసం ఉండేటువంటి ప్రాంతాల వారీగా కావచ్చు, అనేకమైనటువంటి స్థాన చలనాలు జరుగుతూ, ఒక చోట స్థిరంగా లేకపోతున్నామే, అంటే సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నామే, అద్దెంట్లో అద్దె కట్టలేకపోతున్నాము, ఎప్పటికీ అద్దెంట్లోనే జీవించాలా అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మార్చి నెలలో స్వగృహ యోగ ప్రాప్తి అధికంగా ఉంది. నూతన గృహయోగం అనేది కలిసొచ్చే విషయాలే ఎక్కువగా ఉన్నాయి. అది అప్పైనా సరే చేసి ఈ మాసంలో గృహాన్ని కొంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మే కాకుండా ఇంకా కూడా అవసరమైతే అప్పు తీసుకొని గృహాన్ని కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. నూతన గృహయోగము ఉంది. అలాగే వివాహం ఆలస్యంగా అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మార్చి నెలలో వివాహ యోగం అంటే వివాహ ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా నూతన వ్యాపారాలు ఏ పనైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది ఏమీ లేదు. ఈ వృశ్చిక రాశి వారు ఏ పనైనా కూడా ప్రారంభం చేయవచ్చు. వాహన బిజినెస్‌లు కావచ్చు, ట్రావెల్స్ బిజినెస్ కావచ్చు. అంటే నూతన వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అలాగే వాహన వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇదే కాకుండా సముద్రంలో నుంచి తయారయ్యేటువంటి వస్తువులు కానీ, ఏదైనా సరే వ్యాపారాలు కూడా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మల్టీ అంటే ఏ బిజినెస్ అయినా కూడా ప్రారంభం చేసుకోవచ్చు ఈ రాశివారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి ఆర్థిక యోగం కలిగే అవకాశము ఉంది. ఉన్న పలాన కలిసొచ్చేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలలో కూడా వాళ్ళకి ఈ మాసమంతా కూడా 3 పూలు 6 కాయల్లా కలిసొచ్చే అవకాశం ఉంది. నూతన వాహన ప్రాప్తి, నూతన వ్యాపార ప్రాప్తి, అలాగే వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి. ఒక మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి యోగ యోగమైనటువంటి జీవితమే. అలాగే కొంత కొంత ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తున్నాయి అనంటే, ఏదైనా ఆటంకాలు వస్తున్నాయంటే, అంటే పుట్టిన సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా. అంటే గొడ్డు అంటే ఆవు, బిడ్డ అంటే మనిషి. ఈ 2 కూడా వచ్చినటువంటి పుట్టినటువంటి సమయం, శుభ సమయాన్ని బట్టి హ్మ్. ఈ రెండిట్లో ఏదైనా సరే తెచ్చుకున్నట్టయితే, తద్వారా మనకు బాగా కలిసి వస్తుంది. బిడ్డ పుట్టి ఎలా వాడు పెరుగుతూ ఉన్నాడో, మన అభివృద్ధి కూడా అలాగే పెరుగుతుంది. హ్మ్. అదే కాకుండా గొడ్డంటే ఆవు. ఆవుని మనము చూసి కొనుక్కొచ్చుకున్నట్టయితే, ఆ ఆవు మన ఇంట్లో నివాసం ఉండడం, మన స్థానంలో తిరుగుతూ ఉండడం వల్ల, ఆ ఇల్లు లక్ష్మీ యోగ ప్రాప్తి కలిగే అవకాశము ఉంది అన్నట్టుగా, ఈ రాశి వారికి ఈ మార్చి నెల పట్టిందల్లా బంగారమే. చక్కగా కలిసి వస్తుంది. అయితే వాళ్ళ పుట్టిన సమయం కొంచెం ఏదన్నా జన్మతః లోపాలున్నట్టయితే, దీనికి చక్కటి పరిష్కార మార్గం ఏమిటి అంటే, శివునికి సంబంధించి రుద్రాభిషేకం, ఏకాదశ మహన్యాస రుద్రాభిషేకమన్నా జరిపించడం.
లేదా అది కాకపోతే మహాగణపతికి సంబంధించినటువంటి హోమం ఏదైనా జరిపించడం. లేదా సుబ్రహ్మణ్య స్వామిని కానీ, లేదా నాగదేవతలను కానీ, అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, లేదా నాగదేవతలను ప్రతిష్ఠ చేయడం కానీ, అది కాకపోతే ప్రతిష్ఠ చేయడానికి స్తోమత లేని పక్షాన ఆదివారము, మంగళవారము 2 రోజులు నాగదేవతలకి సాయంత్ర సమయంలో వీలైనంత వరకి బెల్లం నైవేద్యం పెట్టి, ముద్ద కర్పూరం ఎలిగించి, లేదంటే నెయ్యితో దీపారాధన చేసి, అలాగే పసుపు దారం ఆ నాగదేవతలకి చుట్టడం. ఒక 108 చుట్టు చుట్టడం కానీ, లేదంటే 27 చుట్టు చుట్టడం కానీ, అలా చేయడం వల్ల వీరికి గృహంలో అన్ని శుభాలే కలుగుతాయి. అనగా భార్యాభర్తల యొక్క సఖ్యత, ఎడబాట్లు జరిగినటువంటి దంపతులకు కానీ, లేదా విడిపోయినటువంటి దంపతులు కానీ, మళ్ళీ కలిసి వాళ్ళు చక్కగా అన్యోన్య దాంపత్య జీవితాన్ని, సుఖ సంసార జీవితాన్ని అనుభవించాలి అంటే, ఇందాక చెప్పినట్టుగా చేసినట్టయితే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో బంధువుల యొక్క రాకపోకలు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాల పట్ల అన్నదమ్ములు కానీ, విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకునే అవకాశం ఉంది. అలాగే మిగతా రంగాలలో కూడా అనేక విధాల అనేక విషయాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. కడుపుకు సంబంధించినటువంటి, పేగులకు సంబంధించినటువంటివి, చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, లంగ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి, కోల్డ్‌కు సంబంధించినటువంటి విషయాల్లో కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్‌లో జరిగేటువంటి ప్రమాదం, సమస్యలు ఉన్నాయి కాబట్టి, తనకి తగినట్టుగా తగిన జాగ్రత్త తీసుకొని, ముందుగానే వైద్యాన్ని ఆశ్రయించినట్టయితే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా మేజర్ నష్టాలు లేకుండా, పెద్ద సమస్యలు లేకుండా చిన్న చిన్న సమస్యతోనే బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి, వీలైనంత వరకి దైవ సేవ, రెండోది ఇందాక చెప్పినట్టు భగవత్ సేవలో పాల్గొన్నట్టయితే ప్రతి విషయంలో కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగానే వృశ్చిక రాశి వారికి ఈ మాసం మార్చి నెలంతా కూడా 3 పువ్వులు 6 కాయలే వారి జీవితం. ఓకే గురువుగారు. మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటని బాగా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.